గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మాజీ మంత్రి విడుదల రజని పాల్గొన్నారు. జూన్ 4న కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఇంతవరకు పథకాలు అమలు చేయలేదని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముగ్గురు 3 హెలికాప్టర్లు, 3 విమానాలతో ప్రతిరోజు హైదరాబాద్, విజయవాడకు చక్కర్లు కొడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్నారు. నాయకులు డిప్యూటీ సీఎం కు ఒక హెలికాప్టర్, ఒక విమానం, లోకేష్ గారికి ఒక హెలికాప్టర్, ఒక విమానం, సీఎం గారికి ఒక హెలికాప్టర్, ఒక విమానం. మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ విమానాలతో, హెలికాప్టర్లతో? అంటే సాయంత్రం హైదరాబాద్ పోవడం, పొద్దునే మళ్ళా విజయవాడకు రావడం. ఈ కార్యక్రమాల కంటే కూడా ఇంత విలాసవంతమైన జీవితాన్ని, ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి మీరు ఈ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారంటే మీకు ఏ పార్టీ ఆలోచన ఉంది ప్రజలకు మంచి చేయాలని, ఏ పార్టీ ఆలోచన ఉంది మీరు చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలని? ఏది కూడా లేకుండా ఈ విధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఏదైతే రామారావు గారిని ఆ రోజుల్లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ 1 సంవత్సరం కాలం ముఖ్యమంత్రిగా కాలం గడిపేదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఏ హామీలు కూడా నెరవేర్చరా అనేది మనం ఒకసారి 1 సంవత్సరం రోజుల పరిపాలన చూస్తే తప్పకుండా నెరవేర్చరనే భావన మన అందరికీ కూడా కలుగుతా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జగన్ చేసిన అప్పులు కూడా తానే తీర్చుతారని చెప్పారన్నారు. కానీ 12 నెలల కాలంలో 1,51,000 కోట్ల అప్పు చేశారన్నారు. సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్ల మీద తిరిగితే నడుము నొప్పులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. అంటే పథకాలు ఇవ్వటానికి అప్పులు లేవంటాడు. ఆఖరికి చదువుకునేటువంటి పేద వర్గాలకి ఆ కులం ఈ కులం లేదు, ఏ కులమైనా పేద విద్యార్థికి సంవత్సర కాలంగా ఒక నయా పైసా ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల్లో చెల్లించకపోవడం వల్ల ఇవాళ కాలేజీ యాజమాన్యాలన్నీ అమ్మా నాన్నల్ని వేధించి తల తాకట్టు పెట్టైనా నువ్వు ఫీజు కట్టమని చెప్పి ఒత్తిడి చేసి పరీక్షలు రాయనివ్వకపోతే మాట్లాడేవాడు ఒక్కళ్ళేడు. పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు మాట్లాడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా నోరిప్పే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు దండుకు తింటం తప్పితే జనం సొమ్ముని దండుకోవటం, హైదరాబాద్ వెళ్ళి దాచుకుంటాకి ప్రత్యేక విమానాల్లో వెళ్తాం తప్పితే ఒక్కడంటే ఒక్కడ కూడా జనం కోసం ఆలోచించేటువంటి లేడు, ఒక్కడు లేకపోవటం. ఇవాళ ఏ ఎమ్మెల్యేని చూసినా కూడా ఇసుక, నదుల్లో ఇసుక, ఊళ్ళో మట్టి, ఆఖరికి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే చికెన్ కొట్ల మీద కమిషను, జాయింట్ కింత, కేజీ మాంసానికి ఇంత అని వసూలు చేస్తున్నటువంటి దిక్కు మాలిన పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఒక్కడు మాట్లాడేవాడు లేడు, ఒక్కడంటే ఒక్కడ మాట్లాడలేడు. ఆడు ఈడు అని లేకుండా 164 మంది మళ్ళీ ఎమ్మెల్సీలు మొత్తం అంతా కూడా బ్రాందీల్లో మునిగి తేలుతున్న పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. బ్రాందీ వ్యాపారంలో ఈ చెయ్యట్టని ఒక ఎమ్మెల్యే ఉన్నాడా అంటే ఎవడు ఒక్కడు కూడా, ఆఖరికి ఈ ఎమ్మెల్యేతో సహా ఎవడు బ్రాందీ వ్యాపారం వాసన చూడకుండా ఒక్కడు లేకపోవడం అనేది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో సూపర్ 6 పథకాల పేరుతో మోసం చేసిందని వైసీపీ మండిపడింది. రైల్వే కోడూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజలకు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. వైసీపీ నైతికతను బలంగా ప్రజలకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
6 సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరు క్షణం నుంచి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని ఒకే ఒక పద్ధతిలో వారు పనిచేశారు. ఇప్పుడు గత సంవత్సరం క్రితం కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ప్రజల్ని ఏ పద్ధతిలో మోసం చేయాలా అనే పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇది ముఖ్యంగా గమనించమని కోరుతున్నా. ఆ డిఫరెన్స్ ప్రజలకు తెలిసేదానికే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మానవ వనరుల అభివృద్ధి కేవలం అంటే బడుగు బలహీన పేద వర్గాలు ఎట్లా అభివృద్ధి చెందాలో వాళ్ళకి ఏ పద్ధతిలో మేలు చేయాలనే పద్ధతి చేశారు. ఆ పద్ధతిలో ప్రజల వద్ద డబ్బు నింది, కొనుగోలు శక్తి నింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు జీఎస్టీ ఏ పద్ధతిలో పెరిగిందో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు గత సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,20,000 1,30,000 కోట్లు అప్పు చేసి ఏ పథకము చేయకపోగా కొనుగోలు శక్తి తగ్గి ప్రతి చిన్న స్టేట్తో కూడా ప్రతి ఒక్క స్టేట్లో జీఎస్టీ అభివృద్ధి చెందింది. కేవలం మన స్టేట్ మాత్రమే జీఎస్టీ తిరోగమనంలో ఉంది. ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరుతున్నా. రాబోయే కాలంలో ప్రజలకు మేలు జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల గొంతుకై వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది, ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. కాకినాడ జిల్లా తునిలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు ర్యాలీగా చేరుకుని అధికారులకు ప్రజల సమస్యలపై వినతిపత్రం అందించారు. గట్టిగా నినాదం చెప్పండి. గట్టిగా నినాదం చెప్పండి. వైసీపీ నేత సజ్జల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వచ్చిన స్పందనను బట్టే తెలుస్తుంది ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది. అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి. ఇదే పరిస్థితి 2019లో వచ్చింది. మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు గెలిస్తే ఈరోజు 3 పార్టీలు గెలిచి అలాంటి స్వింగే ఇటువైపు వచ్చింది. దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంత వరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, లేదా ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన, ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, అది దేనికి నిదర్శనం. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా కనపడుతున్న వ్యతిరేకత, ఇది దేనికి నిదర్శనం. అలాగే 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు దాదాపు 2-3 ఏళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది, నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు. అలాగే 24లో కోలుకోలేని దెబ్బలాగా కనిపించిన మాకు సెట్ బ్యాక్ ఏదైతే ఎన్నికల్లో వచ్చిందో, ఆ వారం తిరక్కముందే అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ఒక ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలా వ్యవహరించింది, ఇది దేనికి నిదర్శనం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంట్రాస్ట్ క్లియర్గా కనపడుతోంది. అధికారంలో ఉండడము, ప్రతిపక్షంలో కూర్చోవడము,
రాజకీయ పార్టీలకు సర్వసాధారణం. ఎల్లకాలం ఎవరూ ఉండలేరు, ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కూడా కాదు. ఈ రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యంలో ఒక సంపూర్ణత వస్తుంది, దానికి సర్కిల్ పూర్తి అవుతుంది. బాధ్యతలు మనం 5 ఏళ్ళు మనకిచ్చిన మ్యాండేట్ ఏ రకంగా మనం చేసినాము, దాని తర్వాత ప్రజల తీర్పు ఎట్లుంటుందనేది పక్కకు పెడితే మనం ఎట్లా చేశాము అని ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని కరెక్షన్స్ చేసుకుంటూ మళ్ళీ పోవాల్సి ఉంటుంది. కానీ ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక. అధికారంలో రావడానికి కాదు, ఓ రాజకీయ పార్టీగా దాని ఉనికి నిలబడాలంటే ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక. ఆ ప్రాతిపదికను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్, పార్టీ పుట్టుక నుంచి, అంతకుముందు తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ ప్రస్థానం అదే తరహాలో స్థిరంగా మరింత నిబద్ధతతో సాగుతూనే ఉంది నిరంతరం. ఇది గర్వంగా చెప్పుకుంటాం. అందుకే 24లో 5 ఏళ్లలో బహుశా చరిత్రలోనే వరుసపెట్టి రాసుకుంటే రికార్డు స్థాయిలో ఇచ్చిన హామీలను 99% పైగా అమలు చేయడమే కాకుండా, అందులో నాకు తెలిసి 97-98% ఫస్ట్ ఇయర్లోనే అమలు చేసి, అలాగే వివిధ రంగాల్లో ఒక హోలిస్టిక్ అప్రోచ్తో, అంటే సమగ్రంగా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ తీసుకొచ్చే రకంగా గుడ్ గవర్నెన్స్ దగ్గర నుంచి, ప్రాపర్ అండ్ గుడ్ గవర్నెన్స్, నాట్ థియరీలో కాదు ప్రాక్టికల్గా, డెలివరీ మెకానిజం దగ్గర నుంచి, అలాగే విద్య, వైద్యము, వ్యవసాయ రంగాలు, కీలక రంగాల్లో ఎక్కడ చేయూత అవసరమవుతుందో, ఎక్కడ ఇంటర్వెన్షన్ అవసరం ఉందో అక్కడ చేసుకుంటూ, ఇంకో పక్క హ్యూమన్ రిసోర్సెస్ పెంచే రకంగా భవిష్యత్ తరాలకు ఎడ్యుకేషన్ సెక్టర్కు సంబంధించిన గ్యారంటీ ఇస్తూ, హెల్త్ కాస్ట్లీ, ఖరీదైన హెల్త్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో హెల్త్ సెక్టర్ను కూడా పరిపుష్టం చేస్తూ, ప్రభుత్వ రంగాన్ని ప్రమేయం పెంచుతూ, మరోపక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, పోర్టులు లాంటి వీటి మీద కూడా దృష్టి పెడుతూ, కేవలం 3 ఏళ్లలో, నెట్ 3 ఏళ్ళు, ఎందుకంటే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్కి పోతే, 3 ఏళ్లలో దాదాపు 10-15 ఏళ్ల ప్రగతి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్సీపీది. ఆ రోజు ఆ తర్వాత ఆ రోజు ప్రజల గురించి ఆలోచించాం. అధికారం కోల్పోయి ఇంత చేసిన తర్వాత తగిలిన దెబ్బ అయినా మళ్ళీ ప్రజల్లోనే ఓటమి తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాం. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు. బ్యాక్ టు న్యూస్. నిర్మల్ జిల్లాలో ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. తన సమస్య చెప్పుకునేందుకు రెవెన్యూ సదస్సుకు వచ్చిన వృద్ధ రైతును నిర్దాక్షిణంగా గెంటేశాడు పోలీస్ అధికారి. తహసీల్దార్ చాంబర్ నుంచి బయటకు నెట్టుకుంటూ వెళ్లాడు ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లోని ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక పోలీస్ అధికారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. తన సమస్య చెప్పుకునేందుకు రెవెన్యూ సదస్సుకు వచ్చిన వృద్ధ రైతును నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు పోలీస్ అధికారి. తహసీల్దార్ చాంబర్ నుంచి బయటకు నెట్టుకుంటూ వెళ్లాడు ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లోని ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక పోలీస్ అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఒక వృద్ధులు సమస్య చెప్పుకోవడానికి
అక్కడ వృత్తిని చూడకుండా గెలిచేయడం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ ఆదేశం గెలిచే సంధిస్తాను కదా ఎట్లా అతని మిత్రుడు అక్కడ భూమి పోలీసు విచారణ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నిర్మల్ జిల్లాలో ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. తన సమస్య చెప్పుకునేందుకు రెవెన్యూ సదస్సుకు వచ్చిన వృద్ధ రైతును నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు పోలీస్ అధికారి. తహసీల్దార్ ఛాంబర్ నుంచి బయటకు నెట్టుకుంటూ వెళ్లాడు ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లోని ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక పోలీస్ అధికారి తీవ్రపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు కేంద్రం వెల్లడించింది. 10 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చిస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం. జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగనున్నట్లు కేంద్రం వెల్లడించింది. 10 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చిస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, పార్లమెంట్ సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. 3 నెలల విరామం తర్వాత జూలై 21న ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయ సభల సమావేశం కానున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ల తర్వాత పార్లమెంటు సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసి వాటిని నిలమట్టం చేసే విషయం తెలిసిందే. కాశ్మీర్ లోని పహల్గాం లో 26 మందిని పట్టున పెట్టుకున్నటువంటి పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ పైన ప్రధానంగా ఈ యొక్క పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చకు రానున్నాయి. 2025 జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని తెలిపారు. కాగా ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై భారత ప్రభుత్వం సమగ్ర ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ లో భారత దళాలకు జరిగిన నష్టంపై విపక్షాలు వివరణ కోరనున్న నేపథ్యంలో వీటికి కూడా సమాధానం చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే
ప్రధానంగా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ వివరాలని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఈ యొక్క ఉభయ సభల్లో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిగినటువంటి ఉగ్రదాడి